ఈ మధ్యకాలంలో పెళ్ళైన కొత్త జంటల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి చివరికి విడాకుల దాకా వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలుగా అడుగుపెట్టిన శివ శక్తి అనే మోడర్న్ కపుల్ జీవితంలో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మరీ ప్రోగ్రెసివ్గా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని జంట కేవలం 400 రోజుల్లోనే విడాకులకి అప్లై చేసే స్టేజ్కు ఎందుకు వెళ్ళింది? వారి మధ్య గొడవలకు కారణం ఏమిటి? ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా? ఈ ఆసక్తికరమైన అంశాలను రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించిన చిత్రం ఆనుపావం పొల్లతట్టు. తమిళ నుండి తెలుగు డబ్బింగ్ అయిన చిత్రం ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఐటీ ప్రొఫెషనల్ అయిన శివ పెళ్లికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు సమానమైన జెండర్ ఈక్వాలిటీ భావాలున్న అమ్మాయి శక్తిని పెళ్లి చేసుకుంటాడు. అన్నీ పక్కా మోడర్న్గానే మొదలవుతాయి. శివ తన భార్య ఆలోచనలకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ అన్ని పనుల్లోని సాయం చేస్తూ ఉంటాడు. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే వారి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. శివ కుటుంబం సాంప్రదాయాలు, శక్తి ఫెమినిజం కోణం నుంచి తీసుకునే కొన్ని నిర్ణయాలు, వీటన్నింటి మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు వారి మధ్య గొడవలు మొదలవడానికి కారణం ఏవో పెద్ద విషయాలు కాదు, కేవలం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, ఇగో సమస్యలు. శివ ఒకరోజు అలసిపోయి ఇంటికి వచ్చి శక్తిని పనిచేయమన్నప్పుడు శక్తి ఇంటి పనులు చేయడం నా బాధ్యత కాదు, ఇది నా ఛాయిస్ కాదని వాదిస్తుంది. శక్తి తన తల్లిదండ్రుల పట్ల చూపించే గౌరవం శివ తల్లిదండ్రుల పట్ల చూపించకపోవడం, శివ కుటుంబ సాంప్రదాయాలను శక్తి చిన్నచూపు చూడడం, ఎవరు సంపాదించారు ఎవరు ఖర్చు పెట్టారనే దాని గురించి అవాంఛిత వాదనలు. ఈ చిన్న చిన్న వాదనలు క్రమంగా పెరుగుతూ పోతాయి. శివ తన భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే శక్తి దాన్ని బలహీనతగా భావించడం మొదలు పెడుతుంది. తన ఇగో కారణంగా పదే పదే తన భర్తను నొప్పించడం జరుగుతుంది. చివరికి ఒక పెద్ద గొడవ జరిగి ఇద్దరు పరస్పరం తప్పు ఎవరు అని తేల్చుకోలేక కేవలం 400 రోజుల్లోనే విడాకులకు దరఖాస్తు చేస్తారు. కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. శివ తరపున లాయరు నారాయణన్, శక్తి తరపు లాయరు పల్లవి రంగంలోకి దిగుతారు. వీరిద్దరూ కేవలం లాయర్లు మాత్రమే కాదు, ఒకప్పుడు వీళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని జంట. తమ గతం పట్ల వారిద్దరూ ద్వేషంతో ఉంటారు. నారాయణ్, పల్లవి తన క్లయింట్లను గెలిపించడానికి కోర్టులో రకరకాల ఎత్తుగడలు వేస్తారు. వీరిద్దరి మధ్య జరిగే చమత్కారమైన సంభాషణలు మరియు కోర్టు డ్రామా నవ్వులు పూయిస్తుంది. కోర్టులో వాదోపవాదం జరుగుతున్నప్పుడు లాయర్ నారాయణన్ చాలా తెలివిగా శివ శక్తుల గొడవలోని అసలు కారణాలు బయటికి తీస్తాడు. సమానత్వం అంటే పని పంచుకోవడమే కాదు, ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకొని సహకరించడం అని లాయర్ చెప్పే మాటలు వారి కళ్ళు తెరిపిస్తాయి. అదే సమయంలో లాయర్ నారాయణన్ మరియు పల్లవిల ప్రేమ కథ కూడా ఈ విడాకుల కేసు కారణంగా మళ్ళీ మొదలవుతుంది. తమ జీవితంలో తాము చేసిన తప్పులను వాళ్ళు తెలుసుకొని శివ శక్తికి కూడా తప్పులను తెలుసుకునేలా సహాయం చేస్తారు. చివరికి శివ మరియు శక్తి తమ గొడవలకు కారణం ప్రేమ లేకపోవడం కాదు, కేవలం ఇగో మరియు ఒకరి స్థానంలో మరొకరు నిలబడలేకపోవడం అని తెలుసుకుంటారు. తమ మధ్య ఉన్నది ఎడగొట్టేంత పెద్ద సమస్య కాదని, కేవలం అపార్థం మాత్రమే అని గ్రహిస్తారు. కోర్టులో విడాకులు తీసుకోవడానికి బదులు ఇద్దరు కలిసి మళ్ళీ వారి జీవితానికి రెండో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: రియలిస్టిక్ డ్రామా, కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, ఈగో, పనులు పంచుకోవడం వంటి అంశాలను చాలా సహజంగా చూపించారు. ఇది చాలామంది ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుంది. కామెడీ, ప్రధానంగా లాయర్లు, తల్లిదండ్రుల పాత్ర నుంచి వచ్చే కామెడీ, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆర్జే విఘ్నేశ్కాంత్ పాత్ర వచ్చే హ్యూమర్ బాగుంటుంది. డైలాగ్స్, సినిమాలోని కొన్ని చోట్ల వచ్చే సంభాషణలు చాలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఉదాహరణకు, సమానత్వం అంటే పనులు పంచుకోవడం కాదు, ఒకరు మరొకరిని అర్థం చేసుకోవడం లాంటివి. ఫీల్ గుడ్ ముగింపు, కథనం కొన్ని మలుపులు తీసుకున్నప్పటికీ చివరిలో చూపించిన పరిష్కారం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫీలింగ్ని ఇస్తుంది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: ఊహించదగిన కథ, కథ చివరికి ఎటు వెళ్తుందో అనేది కొంతవరకు ఊహించగలిగేలా ఉంటుంది. కొత్త మలుపులు పెద్దగా ఉండవు. ఎమోషనల్ డెప్త్ లోపం, వివాహ సంబంధంలోని లోతైన భావోద్వేగాలను మరింత బలంగా చూపించాల్సి ఉంటే బాగుండేది. చివరగా అన్పావం పొలత్తననేది ఆధునిక వివాహ బంధాలని ఇగో, అపార్థాలు, జెండర్ ఈక్వాలిటీ లాంటి సున్నితమైన అంశాలను చర్చించే ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా. సినిమా కొంత నెమ్మదించిన రియో రాజు మరియు మాలవిక నటన ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునేలా ఉండే కొన్ని కామెడీ సన్నివేశాలు ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ సినిమాలో మారుస్తాయి. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.